తలనొచ్చినట్టయితే ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన ప్రభా, జీవంగలిగిన నాయన, జీవాధిపతి, నీ బంగారు పాదాలకి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆశ్చర్యకరుడా, ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవానికి వందనాలు. కీర్తనీయుడమైన మా దేవానికి వందనాలు. వెలుపలలో మీ వంటి వారు లేరు అయ్యా. పరిశుద్ధతలో నీకు సమము సాటి అయిన దేవుడు లేరు గనుక స్తోత్రం. అటు జీవము కలిగిన దేవుని సన్నిధానములు రీతిగా ఉండడానికి మీరు చూపిస్తున్న కృపకై వందనాలు. మీరు మాట్లాడే విధానం అంతటిని బట్టి వందనాలు. మీరు ప్రేమిస్తున్నారు గనుకనే మీరు మాతో మాట్లాడుతున్న అయా దేవుడిగా ఉంటున్నందు బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆయా దినం కూడా నేరుగా బహు స్పష్టంగా మాతో మాట్లాడండి. వినగల చెవి, అయా గ్రహించగల మనస్సును మీరే మీ దయలో నీ కృపలో మాకు అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని రక్త ప్రోక్ష ప్రతి ఒక్కరిలోని వాక్యం పని చేయలాగున ప్రాణాత్మలను కీలను మూలుగల మటుకు విభజిస్తున్న ఈ కార్యం చూసి మీరే మహిమ పొందమని సమస్త మహిమ నీకే చెల్లిస్తాం. యేసు నామం అందు అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. నిజంగా ప్రేమైన వలన దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించేవాడై ఉంటున్నాడు. హల్లెలూయా. అందుకే దేవుడి రీతిగా అందుకే దేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈ దినపు వాక్య భాగాన్ని మనం చూసుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఒకవేళ 11వ వచనం కూడా మనం చదువుకుందాం. దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభువైన క్రీస్తు. ఇక్కడ చూస్తే రాయబడి ఉన్న మాట, దేవదూత చెప్తున్న మాట ఏంటి అంటే, అయ్యా ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన సువర్తమానాన్ని నేను మీకు తెలియజేయుచున్నాను అన్నమాట ఇక్కడ కనబడతా ఉంటది. హల్లెలూయా. మరి ఈరోజు వాక్యం వింటున్నా, మరి ఈ వాక్యం వింటున్న బిడ్డలతో ఒక చిన్న మనవి నేను చేయాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే వాక్యాన్ని మధ్యలోనే స్కిప్ చేయొద్దండి. అదేదో కొద్దిగా విని ఆప్ చేయొద్దండి. చివరి వరకు విన్నట్లయితే ప్రభువు మీతో మాట్లాడాలని, అంటే ఈ మాట చదువుతుండగా లేకపోతే వాక్యం వింటుండగానే అయ్యా ఇది రక్షణ సందేశం కదా! సో ఆల్రెడీ మేము రక్షణ పొందాం కాబట్టి నిజంగా మాకు అవసరం లేదు అన్న మాట స్కిప్ చేయొద్దండి. ఈ సందేశం ద్వారా దేవుడు మరి దేవుని నమ్ముకోని వారితో కూడా మాట్లాడతాడు. దేవుని నమ్ముకున్న వాళ్ళతో కూడా మాట్లాడడం ప్రారంభిస్తాడు. అందుకే దయచేసి చివరి వరకు చూడవలసిందిగా ప్రభునామాన మిమ్మల్ని కోరుకుంటున్నాను. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట ఏమని ఉంటుంది అంటే ప్రేమ వల్ల ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన సువర్తమానము అంట. ఏంటి అంత సంతోషం? నిజంగా ప్రజలందరికీ అంటే చాలా సార్లు చాలా వార్తలు కొద్ది మందికి మాత్రమే నిజంగా ప్రేమ వలన ఊరటనిచ్చేటిగా ఉంటాయి. మరి కొద్ది మందికి అది మామూలుగానే ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా అందరికీ అనేది నిజంగా ఎక్కడ జరగదు ప్రేమ వలన. ఎందుకంటే ఒకవేళ టాక్సెస్ తగ్గించారనుకోండి, ప్రజలలో నంబర్ ఆఫ్ పీపుల్స్‌కు సంతోషం ఉంటది. అయితే ఎప్పుడైతే మరి బిజినెస్ పీపుల్స్‌కు అవి కొద్దిగా ఇబ్బందిగా ఉండడం ప్రారంభిస్తాయి. ఎప్పుడైనా ఏ గవర్నమెంట్ అయినా ఒకవేళ బడ్జెట్ ప్రవేశపెడుతూ ఉంటే ఏ రీతిగా ఉంటది అంటే, ఎవ్వరు కూడా ఈ బడ్జెట్ నిజంగా సంపూర్తిగా అందరికీ సంతోషదాయకంగా ఉంది అన్న మాట ఎప్పుడు వినం ప్రేమైన వాళ్ళ. కారణం ఏమి అంటే, అది కొద్ది మందికి అంటే ఈ ప్రజలలో కొద్ది మందికి మేలు కలిగేట్టుగా లేకపోతే మెజారిటీ పీపుల్స్‌కు మేలు కలిగేటట్టుగా ఉంటది కానీ, అందరికీ అనేది ఉండదు ప్రేమైన వాళ్ళ. అయితే ఇక్కడ దేవదూత చెప్తున్న మాట ఏంటి అంటే, అయ్యా ప్రజలందరికీ, ప్రజలందరికీ సంతోషకరమైన మాట. ఏంటి ప్రజలందరికీ అంటే బైబిల్‌లో రాయబడి ఉంటది. నిజంగా ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను కోల్పోయి ఉన్నారు. హల్లెలూయా అన్న మాట బైబిల్‌లో ప్రారంభం కనబడడం చూస్తాం ప్రేమైన వాళ్ళు. మనం బైబిల్‌లో చూడడం ప్రారంభిస్తే. ఇప్పుడు పాపం అనేది ఎంత భయంకరమైనది, ఎంత స్థితికి తీసుకెళ్తది అనేది ఈరోజు వాక్యాల్లోంచి మరి ఆ పాపం వల్ల ఇంత కోల్పోతే
ఆ తర్వాత దేవుడు ఏం చేశాడు అన్నది నేను మీ ముందు వాక్యాన్ని ఉంచాలని ఆశపడుతున్నాను. లూకా సువార్త 19వ అధ్యాయము 1 వచనాన్ని చదువుకుందాం ప్రేమైన వాళ్ళారా. లూకా సువార్త 19వ అధ్యాయము 1 వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన సంచరించు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడు ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు. ఇక్కడ రాయబడిన మాట రెండో వచనంలో రాయబడి ఉంటది ప్రేమైన వాళ్ళరా. ఏమని అంటే 1, 2 వచనాలు మనం చూస్తే ఆ ప్రాంతంలో ధనవంతుడైన అన్న మాట ఇక్కడ కనబడడం ప్రారంభమవుతది ప్రేమైన వాళ్ళరా. అంటే ఏం కనబడుతుంది బైబిల్‌లో అంటే జకర్యా గురించి రాయబడిన మాట అతడు ధనవంతుడు. అనేక సార్లు నిజంగా మనం ధనం ఉంటే అన్నీ ఉంటాయిలే అనే కాన్సెప్ట్‌లో అనేక సార్లు ప్రజలు ఉంటుంటారు. కొంతమంది అంటారు, "నువ్వు ఎట్లా అయితేనేం ధనం సంపాదిస్తే చాలులే. దానివల్ల ఏమి పెద్ద ప్రాబ్లమ్. ఎట్లా సంపాదించావన్నది కాదు ముఖ్యం. ఇక్కడ డబ్బు ఉండడమే ముఖ్యం" అని అనేక సార్లు ఇటువంటి మాటలు అనేకమంది చెప్తూ ఉంటారు. ఇక్కడ చూస్తే జకయ్య గురించి రాయబడిన మాట ఏం కనబడతా ఉంది అంటే ప్రేమనవలరా అతడు ధనవంతుడు అన్న మాట కనబడతా ఉంది. ఇప్పుడు మన భాషలో మనం మాట్లాడుకుంటే ధనం ఉంటే ఇంకేం ప్రాబ్లమ్ లేదులే అన్నట్లుగా ఉంటే మరి ఇతని దగ్గర ధనం ఉంది గదా! మరి అన్ని కంఫర్ట్స్ ఉన్నాయా? లేకపోతే ఆ నెమ్మది ఉందా? లేకపోతే సంతోషం ఉందా? లేకపోతే సొసైటీలో ఏ రీతిగా అతను ఉన్నాడు అంటే, ఇక్కడ మనం చూడడం ప్రారంభిద్దాం. అదే లూకా సువార్త 19వ అధ్యాయము 5-7 వరకు ఉంటున్న దేవుని వాక్యాన్ని చూద్దాం ప్రేమైన వారలా. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నదని ఆయనతో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి, ఈయన పాపిష్టి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సణుగుకొనిరి. ఇక్కడ చూస్తే ప్రేమవలరా మరి ధనం ఉంటే అంతా ఉంటది అంటే, ఇక్కడ చూస్తే యేసు ప్రభు జక్కయ్య దగ్గరికి వెళ్ళి, "అయ్యా! నేను నీ ఇంట్లో ఉండాల్సి ఉంది" అని దేవుడు చెప్తూ ఉంటే, ఇక్కడ ప్రజలు అంటున్నారు నిజంగా పాపిష్టి అయిన ఈయన దగ్గర బస చేయాలంటున్నాడని బైబిల్‌లో రాయబడి ఉంటది. 7వ వచనం చివరి వచనంలో, చివరి లైన్‌లో ఉంటది. వారు ఏం చేశారంట నిజంగా చూస్తే ప్రేమైన వాళ్ళరా చాలా సణుగుకున్నారంట. చాలా సణుక్కున్నారంట. అంటే ధనం ఉంటే అంతా ఉంటది అంటే ఏమి లేదు ప్రేమైన వాళ్ళరా. ప్రజలు ఏమంటున్నారంటే ఇతడు పాపి అని చెప్తున్నాడు ప్రేమ. అంటే పాపం అనేది డబ్బు ఉంటే పోతది అనుకుంటాం కానీ, కానే కాదు ప్రేమలారా. అతడు పాపి అని చెప్పడం ప్రారంభిస్తున్నాం. నిజంగా కొద్ది రోజులు, కొన్ని సంవత్సరాల కిందట జరిగిన ఒక సంఘటన. ఆ వ్యక్తి చాలా చాలా ధనవంతుడు ప్రేమలారా. ఎంత ధనవంతుడంటే అంత గొప్ప ధనవంతుడు. అయితే ఒకరోజు వారి కుటుంబంలో ఒక సభ్యుని కోల్పోవడం జరిగింది ఆ వ్యక్తి. అప్పుడు ప్రజలన్నారు ఏమని అంటే, తాను చేసిన పాపం ఈ రీతిగా తను వెంటాడింది అన్నారు ప్రేమ. మరి అంత పెద్ద ధనవంతుడు గదా! మరి తప్పు చేసే పాపం ఉంటే అతని జీవితంలో ఏమైంది? ఆ కుటుంబ సభ్యుని కోల్పోతుండగానే ప్రజలన్నారు ఇతడు పాపి అన్నారు ప్రేమ. ఆ పాపము తాను చేసిన పాపము రీతిగా ఎంటాడి ఈరోజు ఏదైతే తాను సంపాదించాడో దాన్ని అనుభవించడానికి మనుషులే లేకుండా పోయారు అన్నారు ప్రేమ. ఏ దానికోసమైతే తను డబ్బు సంపాదించాడు. ఏ దానికోసమైతే తను లేకపోతే తాను తన కుటుంబ సభ్యులు కంఫర్టబుల్‌గా ఉండాలని డబ్బు సంపాదించాడు. ఈరోజు ఆ సంపాదించిన డబ్బును అనుభవించే వ్యక్తి లేకుండా పోయారు. ఇక ఎందుకు అతనికున్న డబ్బు ఏం చేస్తది అన్నారు ప్రేమైన వాళ్ళు. అంటే అనేక సార్లు ఆ డబ్బుంటే అంతా ఉంటది అన్న తలంపు కేవలం మంది మాత్రమే ప్రేమైన వాళ్ళ. అయితే పాపం ఉన్నట్లయితే డబ్బు ఆ వ్యక్తిని ఆదరించలేదు. ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈస్‌గా జక్కయ్య జీవితంలో నిజంగా నాకనిపిస్తది. ఏముంది డబ్బులున్నాయి. కానీ ఆ ఇంటికి రక్షణ లేదు. ఆ వ్యక్తికి రక్షణ లేదు. అందుకే ప్రజలంటున్నారు, ఇతడు పాపి అనడం ప్రారంభించారు ప్రేమల. మరి ఈ జీవితంలో డబ్బుంది. అయితే ఎవరు విడిపిస్తారు ఈ పరిస్థితి నుంచి అంటే, ఇక్కడ మనం చూడడం ప్రారంభిద్దాం. అది లూకా సువార్త 19 అధ్యాయము 8, 9 వచనాలు చదువుకుందాం ప్రేమల. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా! నా ఆస్తిలో సగం బీదలకిచ్చుచున్నాను. నేను ఎవని వద్దైనను అన్యాయముగా దేనినైనా తీసుకొనియెడల
అతనికి 4 వంతు చెల్లించనని ప్రభుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా! ఎప్పుడు ఆ కుటుంబానికి రక్షణ వచ్చింది? పాపిష్టి అని అనిపించుకున్న వ్యక్తి మనుషుల చేత, ఇతడును అబ్రహాము కుమారుడే అని ఎప్పుడు అనిపించుకున్నాడంటే, యేసు ప్రభు ఈ లోకానికి రావటం వల్ల. హల్లెలూయా! యేసుప్రభు అందుకే దూత చెప్పింది. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమ. ఏంటి అంట? దావీదు పట్టణమందు రక్షకుడు మీకోసం పుట్టి ఉన్నాడు. అదే కదా ప్రేమైన వాళ్ళరా మనం చదువుకున్న వాక్య భాగం. అంటే డబ్బు ఉంది కానీ సంతోషం లేదు. కాబట్టి ఎందుకు సంతోషం అని ఆ రోజు దేవదూత చెప్పింది అంటే మరి యేసుప్రభు మీకోసం వచ్చాడు. కాబట్టి ఆయన మీ పాపాలు క్షమిస్తాడు. కాబట్టి మీకు సంతోషకరమైన సువర్తమానము. హల్లెలూయా! డబ్బులున్నాయి. కానీ ప్రజలు పాపాత్ముడు అంటున్నారు ప్రేమ. ఇంకొంచెం వాక్యాన్ని చూద్దాం. సరే ఇంకా పాపం ఏం చేస్తది? ఆ పాపం యొక్క భయంకరత్వాన్ని ఈరోజు మనం కొద్దిగా లోతుగా చూడాలని నేను ఆశపడుతున్నాను. నిజంగా చూద్దాం ప్రేమలారా. యోహాను సువార్త 5వ అధ్యాయము యోహాను సువార్త 5వ అధ్యాయము 5వ వచనం నుంచి 7వ వచనం వరకు ఉంటున్న దేవుని వాక్యాన్ని చదువుదాం. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. యేసు వాడు పడి ఉండుట చూచి, వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థత పొందుచున్నావా అని వాడిని అడుగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలో దించుటకు నాకు ఎవడనూ లేడు కనుక నేను వచ్చునంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. ఇక్కడ చూస్తే ప్రేమిన వలన రాయబడి ఉన్న మాట ఏ రీతిగా ఉంది అంటే, ఒక వ్యక్తి పడిపోయి ఉన్నాడంట బెతెస్దా కోనేటి దగ్గర. బైబిల్‌లో రాయబడి ఉన్న మాట 38 సంవత్సరముల నుంచి అక్కడ ఆ వ్యక్తి పడి ఉన్నాడంట. వ్యాధిగ్రస్తుడైన ఒకడు ఉండెనని రాయబడి ఉంటది. ఇప్పుడు ఆ వ్యక్తి జీవితంలో నిజంగా మరి ఇంకొంచెం మనం ఆ వ్యక్తి గురించి మాట్లాడాలంటే, ఈ వచనాన్ని చదువుకున్నాక ఇంకొంచెం మాట్లాడడం ప్రారంభిద్దాం ప్రేమన వలరా. అదే యోహాను సువార్త 5వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. అటు తరువాత యేసు దేవాలయంలో వారిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు కలగకుండానట్లు ఇకను పాపము చేయకమని వానితో చెప్పగా. ఇక్కడ చూస్తే ప్రేమన వలరా రాయబడి ఉన్న మాట ఏంటి అంటే, ఆ వ్యక్తి ఎందుకు 38 సంవత్సరాల నుంచి అక్కడ పడి ఉన్నాడు అంటే, బైబిల్‌లో రాయబడి ఉంటది. దేవుడు యేసుప్రభు చెప్పాడు, "అయ్యా! ఇక నువ్వు పాపము చేయకము. ఇక నువ్వు కీడు అధికంగా కలగకున్నట్లుగా నువ్వు పాపము చేయకము" అన్న మాట ఇక్కడ కనబడుతా ఉంది ప్రేమైన వాళ్ళరా. హల్లెలూయా! నిజంగా ఎందుకు హల్లెలూయా అంటే, అంత భయంకరమైన పాపం ఏం చేసిందంట, బైబిల్‌లో రాయబడింది అతని దగ్గర ఎవరు లేకుండా చేయడం ప్రారంభించింది ప్రేమన. అంటే పాపము మనం ఏ రీతిగా ఉంటది అంటే, చాలా ఈజీగా తీసుకుంటుంటాం ప్రేమన. పాపమేమో జనాలు ఉంటున్నారు. అయితే ఇది పాపిష్టి మనుషుడు అని అంటున్నారు ప్రేమన. ఇక్కడ చూస్తే తను పాపం చేసి దాని ద్వారా శిక్ష తీసుకుంటే ఎవరు లేకుండా వెళ్ళిపోయారంట. 38 సంవత్సరాల నుంచి నాకనిపిస్తది ఎంతటి దౌర్భాగ్య స్థితి. అనేక సార్లు అనేక మంది జీవితాల్లో ఎంత నిజంగా నాకనిపిస్తది. వ్యాధి ఒక వ్యక్తి ఒక దిక్కు బాధపెడితే, తన దగ్గర ఎవరూ లేరన్నప్పుడు అతని స్థితి ఎంత భయంకరంగా ఉంటదో ఒక్కసారి ఆలోచించడం ప్రారంభిద్దాం ప్రేమైన వాళ్ళ. అంటే పాపము చేసినప్పుడు నిజంగా ఇది ఏమవుతదిలే అన్నట్లుగా పాపం చేస్తూ ఉంటాను కానీ, నాకనిపిస్తది 38 సంవత్సరాలు ఒకవేళ కొద్ది రోజులున్నారో మనకు తెలియదు. అయితే అతను చెప్తున్నాడు, "అయ్యా! నేను దిగునంతలో మరొకడు నాకంటే ముందుగా వెళ్ళి దిగి స్వస్థత పొంది వెళ్ళిపోతున్నారు. కాబట్టి దాన్ని దించడానికి నాకెవరు లేరు." అంటే నాకనిపిస్తది ప్రతిసారి దేవదూత దిగి వచ్చిన ప్రతిసారి తను వెళ్తాడు. ఒకవేళ ఆ పక్క వ్యక్తులు ఒకవేళ వారిని ఎందుకంటే బైబిల్‌లో రాయబడింటది అక్కడ కుంటివారు, గుడ్డివారు, ఉచ్చు చేత గలవారు గుంపులుగా పడి ఉండ్రి అన్న మాట కనపడుతూ ఉంటది. యోహాను సువార్త 5వ అధ్యాయం. మరి వారికి సపోర్ట్ చేసేవాళ్ళు వచ్చి ఆ నీళ్ళలో దించి వాళ్ళు స్వస్థత పొందుతుంటే సంతోషించి వెళ్తూ ఉంటే, ఈ వ్యక్తి హృదయం ఎంత దారుణమైన పరిస్థితిలోకి వెళ్ళి ఉంటది ప్రేమైన వారా. అంటే పాపము నిజంగా కనబడేటప్పుడు పెద్దగా కనపడదు ప్రేమైన వారు. డబ్బు సంపాదించేప్పుడు జక్కయ్యకి తెలియదు తాను ఏం కోల్పోతున్నానో. జనం అంతా చాలా చదువుకున్నారంట.
అంటే ఎంతటి భయంకరమైన స్థితి. వాళ్ళు చూసి ఆయన యేసుప్రభు ముందరే ఈ వ్యక్తి పాపి అని చెప్తున్నారు ప్రేమైన వాళ్ళారా. ఇక్కడ చూస్తే పాపము ఎంతటి నరకని తీసుకొచ్చింది అంటే మాటల్లో చెప్పలేం. నిజంగా అందరూ అంటారు, ఎక్కడో పాపం చేస్తే ఎప్పుడో చనిపోయిన తర్వాత అయా నరకానికి వెళ్తూ ఉంటారు అని చెప్తూ ఉంటారు. అదేముందిలేండి మనం చూస్తామా? మనకు తెలియదు గదా! ఆ పరిస్థితి అన్నట్లుగా అనేక మంది మాట్లాడుతూ ఉంటారు ప్రేమైన వాళ్ళరా. నిజంగా ఎక్కడికో వెళ్తే కాదు ప్రేమైన వాళ్ళరా. 38 సంవత్సరాలు పడి ఉంటే, తన్ను పలకరించే దిక్కే లేకుండా ఉంటే, ఎంత ఒత్తిడికి లోనై ఉంటారు ప్రేమైన వాళ్ళరా. ఎంత ఒత్తిడి, ఎంత బాధ, ఎంత దుఃఖం. నిజంగా కోట్లు, కోట్ల డబ్బులు ఆ వ్యక్తి సంపాదించాడు. ఎవరి కోసం అంటే తాను ఎవరిని కోసమైతే తన కుమారులు లేకపోతే వారి సంతానము కంఫర్టబుల్‌గా ఉండాలని కొన్ని కోట్ల, కోట్ల డబ్బులు సంపాదిస్తే, ఆ వ్యక్తి అనుభవించకుండానే ఈ లోకం నుంచి వెళ్ళిపోయాడు. అంత నరకం ఉంటది. ఎంత నరకం ఉంటది. అంటే తను పాపం చేసి ఏ విధము చేతనైనా డబ్బులు కావాలి కాబట్టి సంపాదిస్తే నిజంగా ఏమైపోయింది? ఎవరైనా చెప్తూ ఉంటారు. ఒకవేళ చనిపోయిన వారి దగ్గరికి మనం వెళ్తే, నా కుమారుడు నాకు తలకొరివి పెట్టాలి. లేకపోతే నా కుమారుని చేతుల మీదుగా నాకు భూస్థాపన జరగాలని ఆశపడుతూ ఉంటారు తల్లిదండ్రులు. అయితే తన కుమారుడు తనకంటే ముందుగా చనిపోతే ఎంతటి నరకం ప్రయాణం. ఎంతటి బాధాకరం. నిజముగా అనేక సార్లు పాపం ఎక్కడో శిక్ష అనుభవిస్తాం కాదు ప్రేమ. ఈ లోకంలోనే 38 సంవత్సరాల నుంచి పడి ఉంటున్నాడంట. ఎంత దారుణంగా ఉంటది. కుటుంబం లేదు. ఇంట్లో లేడు. నిజంగా బెతెస్దా కోనేటి దగ్గర నాకంటే అక్కడ అనిపిస్తది. కుంటివారు, గుడ్డివారు పడి ఉంటే ఎంత నిజంగా ఎట్లా ఉంటది ప్రేమిలారా. ఒకవేళ మనం హాస్పిటల్స్‌కి వెళ్తే ఎంత దారుణంగా ఉంటది అంటే ఒకరోజు మరి ఒక మెట్రోపాల్ సిటీ అంటే ఒకవేళ చెప్పాలంటే రాష్ట్ర రాజధానిలో ఉన్న ఒక హాస్పిటల్‌కు నేను ఒక పని మీద వెళ్ళాను ప్రేమైన వాళ్ళ. ఆ రోజు వెళ్తూ ఉంటే నిజంగా డాక్టర్ గారితో పని ఉండి మాట్లాడడానికి వెళ్తూ ఉంటే నిజంగా ఏం చేశారంటే నన్ను వేరే ఒక వార్డ్‌లో నుంచి తీసుకెళ్లారు ప్రేమైన వాళ్ళ. అంటే జనరల్‌గా బయట నుంచి వచ్చేది కాకుండా ఇంకొక దారి నుంచి త్వరగా డాక్టర్ గారికి దగ్గరికి వెళ్ళడానికి ఇంకొక దారి ఉంటే దాన్ని కూడా తీసుకెళ్లారు. సో, నేను ఆ మార్గం గుండా వెళ్తూ ఉంటే, అక్కడ బెడ్‌ల మీద ప్రేమైన వాళ్ళరా ఎట్లా ఉంది అంటే, ఆ బెడ్‌లను చూసినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. ఎట్లా ఉందంటే, మనుషుడు పడుకొని ఉంటే, మనిషి చేతులు, కాళ్ళు ఎట్లా పెట్టబడి ఉన్నాయో, అట్లే గుంతపడిపోయి ఉంది ప్రేమైన వాళ్ళ. అట్లే గుంతపడిపోయింది. బెడ్ ఆ రీతిగా గుంతపడిపోయింది. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఆ బెడ్‌లో ఆ వ్యక్తులు అట్లా పడుకొని ఉన్నారో. అంటే నాకనిపిస్తది ఏదో గంట, అరగంట, 2 గంటలు ఉండడానికే మనం ఆ వాసనకు ఇష్టపడమే. అయితే 38 సంవత్సరాలు బెతెస్దా కోనేటి దగ్గరే గుంపులు గుంపులుగా పడి ఉన్నారంట. మరి ఎంతటి ఇన్‌కన్వీనియంట్, ఎంతటి బాధాకరం. పాపం ఎప్పుడు సంతోషంగా ఉన్నీదు ప్రవీణ. మనకు తెలియక ఎమోషనల్‌గా ఏమవుతదిలే, సాతాను చాలా సింపుల్‌గా చెప్తది ప్రవీణ. ఏమవుతదిలే, కానీ ఆ పాపము చేసినప్పుడు ఒకవేళ నాకనిపిస్తది 1, 2 నిమిషాలు లేకపోతే 1, 2 రోజులు సంతోషాన్ని ఇచ్చి ఉంటది. అయితే 38 సంవత్సరాలు ప్రవీణ. 38 సంవత్సరాలు నరకాన్ని చూపించింది. నరకాన్ని చూపించి అయితే శుభవార్త ఏంటి అంటే, దేవుడొచ్చాడు. ఆ పరిస్థితి నుంచి ఆ వ్యక్తిని విడిపించినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. అన్ని సంవత్సరాల నుంచి ఆ స్థితిలో ఉన్న స్థితిలో విడిపించేది ఎవరైనా ఉన్నారు అంటే యేసు ప్రభువే. అందుకే దేవత అనింది. ఇదిగో మీకందరికీ శుభవర్తమానం. హల్లెలూయా! చివరిగా ఒక వాక్య భాగాన్ని, ఒక సందర్భాన్ని మనం చూసి ఈ దినపు వాక్యాన్ని మనం ముగించుకోవాలని నేను ఆశపడుతున్నాను ప్రేమైన వాళ్ళరా. యోహాను సువార్త 8వ అధ్యాయము 3-5 వరకు ఉంటున్న దేవుని వాక్యాన్ని చదువుదాం. శాస్త్రులు, పరిసయ్యులు వ్యభిచారమందు పట్టుబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమె మధ్య నిలబెట్టిరి. బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టుబడెను. ఇట్టి వారి ఇట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలని ధర్మశాస్త్రంలో మోసే మనకు ఆజ్ఞాపించెను గదా! ఆయనను నువ్వేమి చెప్పుదువని ఆయనను అడిగిరి. ఇక్కడ చూస్తే ప్రేమిన వల్లరా వ్యభిచారమందు పట్టబడిన
ఒక స్త్రీ గురించి ఇక్కడ రాయబడింది. యేసుప్రభు ఎక్కడున్నాడు అంటే, మనం బైబిల్ గ్రంథంలో చూస్తే ప్రేమైన వలన ఆ పై అధ్యాయంలో చూస్తే యేసు ప్రభు నిజంగా యెరూషలేముకు వచ్చినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. అదే అధ్యాయంలో మనం చూస్తే యేసు ప్రభు తెల్లవారుచుండగా దేవాలయంలోనికి రాగా అన్న మాట కనపడతది. యేసు ప్రభు దగ్గరికి ఆ స్త్రీని తీసుకొచ్చినప్పుడు దేవుడు ఎక్కడున్నాడు అంటే, నిజంగా చెప్పాలంటే దేవాలయం దగ్గర ఉన్నాడు ప్రేమైన వాళ్ళ. దేవాలయం ఎక్కడుంటది? యెరూషలేములో ఉంటది ప్రేమైన వాళ్ళ. హల్లెలూయా! అంటే ఎక్కడ ఉంది అంటే నిజంగా నాకనిపిస్తది ఎంతటి దారుణమైన స్థితి. ఎందుకు ఆ టైంలో మొత్తం యెరూషలేములో ఉన్న యూదులంతా. ఇప్పుడు తీసుకొచ్చి దేవాలయం దగ్గర యేసుప్రభువు ఉంటే బైబిలే రాయబడి ఉంటది. ఆయన దగ్గరికి తెల్లవారగానే దేవాలయం తిరిగి రాగా ప్రజలందరూ ఆయన వద్దకొచ్చి కూర్చుండగా అని రాయబడింది. ప్రజలందరూ వచ్చి అక్కడ కూర్చున్నారంట. ఆ టైంలో ఈ పాపాత్మురాలు స్త్రీని లేకపోతే వ్యభిచారమందు పట్టుబడిన స్త్రీని తీసుకొచ్చినట్లుగా ఇక్కడ మనం చూడడం ప్రారంభిస్తాం. ఎంతటి దారుణమైన పరిస్థితి. నిజంగా ప్రేమైన వాళ్ళరా వ్యభిచారమందు చేస్తున్నప్పుడు ఆమె ఎందుకు చేసిందో నిజంగా మనకు తెలియదు గానీ, ఆ పాపానికి లేకపోతే ఆ పాప వృత్తికి ఆమె అలవాటు పడి ఒకవేళ అరితిగా చేస్తూ ఉంటే, చేస్తూ ఉన్నప్పుడు ఏమనిపించిందో మనకు తెలియదు గానీ, అయితే ఒకరోజొచ్చింది ఆమె జీవితంలో ఆమె పరిస్థితి తారాస్థాయికి వెళ్ళింది. ఒకటి ప్రేమైన వాళ్ళరా చంపాలని వాళ్ళు తీసుకొచ్చారు. నిజంగా అప్పటికే ఆమె చచ్చిపోయింది అని చెప్పవచ్చు. ఏంటి బ్రదర్ ఎట్లా మాటలు చెప్తున్నారు అంటే, నిజం ప్రేమైన వాళ్ళ. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నిజంగా అప్పటికే ప్రజలందరూ యేసుప్రభు దగ్గర ఉన్నారు. ఆ టైంలో, ఆ టైంలో ప్రేమైన వాళ్ళరా, ఒక స్త్రీని తీసుకొచ్చి నిలవబెట్టి వ్యభిచారమందు పట్టుబడిందంటే ప్రజలందరూ చూస్తుండగా, ఒకవేళ ఆమె చేస్తున్న పాపం అంతవరకు కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఇప్పుడు మొత్తం ప్రపంచానికే తెలిసిందా అన్నట్లుగా అక్కడ ఉంటే ఇక బ్రతికి ఏమి ప్రయోజనం ప్రేమన మొత్తం ఎంటైర్ నిజంగా ఇశ్రాయేల్ దేశంలో ఉన్నవారంతా ఆ పడగకు యెరూషలేముకి వస్తే ఇప్పుడు దేవాలయం దగ్గర ప్రజలు గుంపులుగా ఉంటే ఇప్పుడు ఆమె కనబడింది. అంటే ఎన్ని రోజులు తను సీక్రెట్‌గా చేస్తున్న పాపం ఈరోజు బట్టబయలైపోయింది. తద్వారా ఏమైందంటే మరణం ఆమె దగ్గరికి ఆనుకొని వచ్చింది ప్రేమ వల్ల. ఆనుకొని కాదు దగ్గరికే వచ్చింది. ఒక రకంగా మానసికంగా చచ్చిపోయింది. ఇక శారీరకంగా కొద్దిసేపట్లో చచ్చిపోయే పరిస్థితి. చచ్చిపోయే పరిస్థితి. పాపం ఎప్పుడు చంపుతది ప్రేమన వాళ్ళ. అందుకే అనేక సార్లు మనం అనుకుంటుంటాం నేను చేసే తప్పు ఎవరికీ తెలియదు. కాబట్టి నేను సేఫ్. కాదు ప్రేమన వాళ్ళ. ఒకరోజొస్తే ఎంతటి భయంకరమైన పరిస్థితి. మాటల్లో చెప్పలేను. మరణం పాపం ఏం చేస్తది? మరణాన్ని తీసుకొని వస్తది. అంత దారుణం. నిజంగా నాకనిపిస్తది. యేసు ప్రభువే ఆ సమయంలో అక్కడ లేకుండా ఉంటే, యేసు ప్రభువే ఆ సమయంలో అక్కడ లేకుండా ఉంటే, యేసు ప్రభు లేకుండా ఉంటే, ఆమె చచ్చిపోయేది ప్రేమ వల్ల. చచ్చిపోయేది. ఒకటి ఆల్రెడీ అవమానంగా చచ్చిపోయింది. ఇక శారీరకంగా కూడా చచ్చిపోయింది. అయితే ఈ రెండిటి నుంచి దేవుడు విడిపించాడు. హల్లెలూయా! ఎందుకంటే యేసు ప్రభు ఈ లోకానికొచ్చాడు. అందుకే దేవదూత చెప్పింది. ఇది ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరం. హల్లెలూయా! అంటే మనం పాపం చేస్తున్నామా? దాని నుంచి విడుదల పొందాలి అంటే కేవలం ఒక యేసు ప్రభు మాత్రమే మనల్ని విడిపించగలడు. మనం నిర్లక్ష్యంగా ఈ పాపం ఏమవుతది అంటే పాపము రోగము తీసుకొస్తది. పాపము దేవునికి దూరం చేస్తది. పాపము అవమానాన్ని తీసుకొస్తది. పాపము మరణాన్ని తీసుకొస్తది. ఈ పాపము నుంచి మనల్ని విడిపించాలంటే కేవలం యేసుప్రభు మాత్రమే. అందుకే దేవదూత అనింది. మీ ప్రజలందరికీ కలగవు సంతోషకరమైన సువార్త. ఈ వాక్యం వింటూ ఒకవేళ నాకు అనిపిస్తది. ప్రారంభంలో మీరు చెప్పారు కదా బ్రదర్. ఇది రక్షణ సందేశమే కాదు. ఇంకా దేవుడు రక్షణ పొందిన వారితో కూడా మాట్లాడతారు అన్నారు కదా! మరి మాతో ఏం మాట్లాడు నిజమే ఆ పాపంలో మేమున్నాం. ఆ పాపంలోంచి మేము కూడా బయటికి వచ్చాం. అయితే ఇప్పుడు దేవుడు మాతో మాట్లాడే సందేశం. నా దేవుడు ఎప్పుడూ మాట్లాడేవాడే. హల్లెలూయా! యేసు ప్రభు ఈ లోకానికి వచ్చుట సంతోషదాయకం. అది చెప్పింది దేవదూత. ఇదిగో ప్రజలందరికీ నేడు దావీదు పట్టణమందు రక్షకుడు మీకోసం పుట్టి ఉన్నాడు. ఆయన వచ్చున్నాడు భూలోకానికి. కాబట్టి, కాబట్టి మీకు సంతోషకరమైన వార్త. హల్లెలూయా! నిజంగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి బలియాగమై
ప్రాణత్యాగం చేసి, రక్తము కార్చి, ప్రాణము ఇచ్చి నిజంగా ప్రవీణ ఆ పాప శాపాన్ని కొట్టివేసి క్రొత్త జన్మ అనుభవించు. హల్లెలూయా! హల్లెలూయా! మరి ఈ వాక్యం చూస్తున్న దేవుని బిడ్డలతో దేవుడు మాట్లాడి, తానే దిగి వచ్చి, తానే రక్తం కార్చి, తానే బలియాగమై, తాను అది శుభవార్తగా తను చేసి నిరూపించాడు. హల్లెలూయా! తాను ఏం చెప్పాడో ఆ శుభవర్తమానాన్ని నిజంగా నిజం చేయడం ప్రారంభించాడు. అదే దేవుడు నిజంగా తను దిగి వచ్చడానికి ఇష్టపడి ఈ లోకంలో జీవించి నీకోసం నిజంగా శ్రమ అనుభవించి నిజంగా సిలువ మరణం పొంది తిరిగి లేచిన దేవుడు తానే వచ్చి చేసిన దేవుడు మరి నీ జీవితంలో అద్భుతం చేయలేడా? హల్లెలూయా! యేసుప్రభు రావడానికి ఇష్టపడి ఆ రోజు సువర్తమానము అంటే ఆయన విడిపించడానికి వచ్చాడు. తానే వచ్చి ఈ కార్యం చేసిన దేవుడు మరి నాకు అనిపిస్తది తను తాను వచ్చి చేయవలసిన పనే తను చేసి ఒక దేవదూత చెబితే తను చెప్పిన ఆ మాటనే కదా దేవదూత ప్రకటించి దానికోసం యేసుప్రభు దిగి వచ్చి మరి ఈ లోకంలో ఉండి జీవించి తరువాత శ్రమ అనుభవించి బలియాగమై నిజంగా విడిపించి వారికి సంతోషకరమైన వార్త అందిస్తే మరి ఆయన మాట ద్వారా జీవితంలో అద్భుతాలు చేసేది దేవుడు విడిచిపెడతాడా? అనేక సార్లు వాగ్దానం తీసుకొని మనం బాధపడుతుంటాం. అయ్యా ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేరుతుందా లేదా? దేవుడు చెప్పిన మాట నెరవేరుతుందా లేదా అంటే ఒకరోజు దేవదూత ద్వారా దేవుడు చెప్పిన మాట ఆ మాట నెరవేర్చడానికి దేవుడు దిగి వచ్చి ఆ మాట నెరవేర్చితే మరి ఆయన మాట పలికితే కలగజేసేది లేకపోతే ఆయన చెబితే జరిగే ఆశీర్వాదము మన జీవితంలో ఎందుకు నెరవేరదు? హల్లెలూయా! ఇక దేవుడు మాట్లాడుతాడు. నేను దిగి వచ్చి తను చెప్పిన మాట ప్రకారం వచ్చి బలియాగమై అంత కార్యం నేను చేస్తే కేవలం మన జీవితంలో ఆశీర్వాదం కలుగ్గాక అంటే కలిగేది చెయ్యడా? హల్లెలూయా! కాబట్టి దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు మరి దేవుని నమ్ముకున్న వారి జీవితాలు మీరు పొందిన ప్రతి వాగ్దానం, మీరు తీసుకున్న ప్రతి వాగ్దానం నెరవేర్చుటకు ఆయన సమర్థుడు. నెరవేరుస్తూనే ముందుకు వెళ్తాడు. రాబో దినాల్లో అటు గొప్ప కార్యాలు అందరం చూడబోతున్నాం. దేవుని వాగ్దానాలను నిజంగా స్వతంత్రించుకొని నిజంగా అనేకులు మరి సాక్ష్యములు చెప్పబోతున్నారని నమ్మి యేసునామమునకే నిజంగా నిండు మనసుతో ఉన్నారు. హల్లెలూయా! దేవుడు మీతో మాట్లాడుతుండగా తలలోంచి ప్రార్థన చేసుకోండి. ప్రేమగల తండ్రి, కృపగలిగిన ప్రభువా, జీవం కలిగిన ఆయన, జీవాధిపతి, నీ బంగారు పాదాలకి వందనాలు, స్తోత్రాలయ్యా. ఆశ్చర్యకరుడవు, ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవుడవు ప్రభా. ఈ దినం మీరు మాతో మాట్లాడినందు బట్టి వందనాలు. 2 అంశాలు తండ్రి. అయ్యా మీరే మాతో మాట్లాడినందు బట్టి వందనాలు. మీరే పాపం ఎవరైతే తండ్రి ఇంకా పాపంలో జీవిస్తున్నారో అటు వారిని తండ్రి మీరు మాట్లాడండి. పాపం ఎక్కడో అయ్యా తండ్రి ఎప్పుడు నరకంలోకి వెళ్తే ఉంటుంది కాదు ప్రేమ అయ్యా కాదు నాయన ఇక్కడే అయ్యా తండ్రి అది ఉంటుందని తండ్రి మీరు చూపించినందుకు బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. పాపంలో ఉన్న వారందరినీ విడిపించండి. అయ్యా మీరు వచ్చినది ఉద్దేశం అదే గనుక వారి జీవితాల్లో మీరే ప్రవేశించండి. వారికి కలగజేసి ఆ పాపపు భారము నుంచి విడిపించి ఆ కాడి నుంచి విడిపించి మహిమ ఘనత ప్రభావములు కేవలం కేవలం మీరు మాత్రమే పొందుమని ప్రార్థన చేసి ప్రతి ఒక్కరు నిజంగా పశ్చాత్తాపంతో ఎదుట మరి పాపములు ఒప్పుకొనులాగున మీరు మహిమ ఘనత ప్రభావాలు కేవలం మీరు పొందండి. అదే రీతిగా దేవుని బిడ్డలు ఎందరైతే వాగ్దానం నీ రక్తంలో కడగబట్టి నీ బిడ్డలుగా పిలువబడుతున్నారు వారందరితో మీరు దర్శించి వారు తీసుకున్న ప్రతి వాగ్దానం నెరవేర్చి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందండి. ఎదురు చూస్తు అనేక దినాలుగా ఎదురు చూస్తున్నాం. ఈ ఆశీర్వాదం జీవితంలో వస్తుందా అని అంటే ఆయన ఇచ్చే దేవుడిగా మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరుచుకుంటున్నందు బట్టి లాంగ్ పెండింగ్ ప్రాబ్లమ్స్ నాయన మీరు తీసివేస్తున్న దేవుడిగా ఉంటున్నందు బట్టి వందనాలు. హల్లెలూయా! అనేక దినాలుగా లేకపోతే అనేక సంవత్సరాలుగా ఉన్న సమస్యలు యేసు నామములో తొలగిపోతున్నందు బట్టి నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరుస్తూ ప్రతి బేరన్నెస్ తొలగించండి. అయా ప్రాపర్టీస్ రావాల్సి ఉంటుండగా అనుగ్రహించు. కోర్టు కేసెస్లో విజయం అనుగ్రహించండి నాయన. జాబ్స్ యేసు నామములో అనుగ్రహించబడినగాక. నిజముగా గర్భ ఫలమున దీవెన అనేక మందిని నిజముగా పొందుకొనబోతున్నందు బట్టి వందనాలు. వారు కన్సీవ్ అయిన ఉన్నారన్న మాట విని మా దేవుని మేము స్తుతించబోతున్నాము నాయన నీకు వందనాలు. మీరే వారికి తోడుగా ఉంటున్నందుకు బట్టి వందనాలు. కార్యక్రమం చూస్తున్న బిడ్డలతో అయా మీరు వారితో కలిసి నడుస్తానని సెలవిస్తున్నాను మాటను బట్టి నీకు వందనాలు. వారితో మీరు ఉండబోతున్నందుకు బట్టి వందనాలు. అయ్యా ఇన్ని రోజులు బాధ దుఃఖం వేదన అయా కొట్టివేస్తున్నందుకు బట్టి వందనాలు. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమునిచ్చే దేవుడిగా
నిశ్చయముగా మీకు దుఃఖము సంతోషముగా మార్చబడునని మాట. అయ్యా నిజముగా ఒక శుభకరమైన మాటలు విని దేవుని స్తుతించబోతుండగా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ గర్భఫలం ఇవ్వండి. జాబ్స్, మ్యారేజ్, లైఫ్ సెటిల్ ప్రతిది నూతన గృహాలు, వెహికల్స్ అయా పరిచయం చేస్తున్న ప్రతి బిడ్డను మీద దర్శించి గొప్పగానే సేవ జరిగించడం కృప చూపించడం బలపరచి మీరే మహిమ పొందమని పరిచయం సహకరిస్తూ ప్రార్థన ద్వారా షేర్ చేయడం ద్వారా ఆర్థికంగా ఇన్వాల్వ్ అయ్యే పనులు ప్రతి బిడ్డను వారిని వారి కుటుంబాలను దీవించి ఆశ గొప్పగా ట్రాన్స్ఫర్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉంటున్నారు. ఒక అద్భుతం జరిగించండి ఆయన బలమైన నీ కార్యం కేవలం వాడుకొని మీరు సమస్త మహిమ నీకే చెల్లిస్తూ మంచి సమయాన్ని ఇచ్చినందుకు బట్టి నీకు వందనాలు. ఏమైనా మర్చిపోయినదైతే క్షమించు. నీ కృపతో జ్ఞాపకం వర్షాలు అధికంగా ఉంటుండగా ఆశీర్వాదకరమైన వర్షాలు మాత్రమే కాదు, ఏ ప్రాబ్లం లేకుండా సమృద్ధికరమైన ఇబ్బందికరమైన వర్షాలు కాదు, సమృద్ధికరమైన దీవెనకరమైన వర్షాలు మాత్రమే వేరే మహిమ పొందం. సమస్త మహిమ నీకే చూపిస్తూ యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.